ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన ఆరాధన కూడికలో మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. 2021వ సంవత్సరము జూన్ నెల 21వ తేదీ ఈ పునరుద్ధానము ఆదివారము. మరి ఆరాధనలో మీ అందరూ పాల్గొనలు పొందడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా మీ గృహముల దగ్గర కూర్చొని శ్రద్ధగా వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు నాయనా. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువైన యేసు నీకు వందనాలు నాయనా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతుడానికి స్తోత్రములు, సర్వేశ్వరుడానికి స్తోత్రములు, లోకరక్షకుడానికి స్తోత్రములు, జగద్రక్షకుడానికి స్తోత్రములు, కృపామయడానికి స్తోత్రములు, జ్యోతిర్మయడానికి స్తోత్రాలు, నా ప్రాణ ప్రియుడానికి స్తోత్రములు, మహిమ కలిగిన రాజ్యానికి స్తోత్రములు, అద్భుతములు చేయి దేవానికి స్తోత్రములు, ఎర్ర సముద్రములు 2 పాయలుగా చేసిన దేవానికి స్తోత్రములు, అరణ్య ప్రదేశంలో మా పెద్దలను అద్భుతంగా 40 సంవత్సరాలు పోషించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. చనిపోయిన లాజరుని నాయనా ఓ జీవము కలిగిన వాడుగా బ్రతికించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీని బాగు చేసిన దేవానికి స్తోత్రములు. 38 సంవత్సరాల నుంచి పక్షవాయుతో పడి ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. పుట్టి గుడ్డివానికి కన్నులు ఇచ్చిన దేవానికి స్తోత్రములు, మోగవానికి మాటనిచ్చిన వాడానికి స్తోత్రములు, నత్తి పెదవులను మాట్లాడింపచేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన ఓ దేవా ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలు ఈ పునరుద్ధాన దినమందు ప్రభా నీ వాక్యం వినుట కొరకు సిద్ధపడుచున్నారు ప్రభు. నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి సిద్ధపడుచుండగా ప్రభా. ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభు. దేవానికి స్వాగతం పలుకుతున్నాం ప్రభు, రాజస్వాగతం పలుకుతున్నాం. పరిశుద్ధాత్ముడిగా మా మధ్యలో ఉండండి ప్రభు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయలో తోడుండండి. కంటికి కనిపించని చీకటి అంధకార దెయ్యపు దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాటిని ఇప్పుడే కట్టి బంధిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి, కార్యం జరిగించండి, మీరు మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడుకుని దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవేనయ్యా నా రాకను
నమస్కరించెదనయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన. హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన. ఏ పిలిచి రుణం తీర్చను యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. ఏ పిలిచి రుణం తీర్చను యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. ఏదేమైనా నిన్ను నేను వదలనయ్యా. పట్టు వదలతాని అడుగు జాడలో నడిచెదనయ్యా. ఏదేమైనా నిన్ను నేను వదలనయ్యా. పట్టు వదలతాని అడుగు జాడలో నడిచెదనయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, నానిలా పడితినయ్యా. ఎన్నోసారిలా పడితినయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన. హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన. ఏ పిలిచి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. ఏ పిలిచి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. ఈ చివరి కాల దేవుని యొక్క ప్రవక్త మన ప్రశస్త సహోదరులు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు 1964లో ప్రసంగించినటువంటి వర్తమానము యేసు వైపు చూచుచు అనేటటువంటి వర్తమానంలో నుంచి మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసు వైపు చూచుచు, లుకింగ్ అంటు జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములకు మనం వెళదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కృప కలిగిన మా తండ్రి యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభు, నీ ప్రియ పిల్లలైనటువంటి వారు దేవాని సన్నిధానంలో ప్రభు మరి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి సిద్ధపడి ఉన్నారు. ఇంతవరకు పాడాము, స్తుతించాము, ఆరాధించాము ప్రభు. నీ వాక్యము చదివి ఉన్నాము దేవా. ఇప్పుడు దానిని మేము ధ్యానం చేయడానికి, వినడానికి సిద్ధపడుచున్నాము. కనుక పరిశుద్ధాత్ముడిగా మీరే మా మధ్యలోకి వచ్చి నీ పిల్లలైనటువంటి వారితో, నాతో, మాతో మాట్లాడండి. ఎందుకంటే మత్తయి సువార్త 10:20లో మీరు చెప్పారు, నిలబడేది మీరే కానీ మాట్లాడేది నేనని చెప్పావు దేవా. తప్పక నాయన మీరు రంగం మీదకి వచ్చి నీ వధువుతో మీరు సూటిగా మాట్లాడండి.
ఈ కాలానికి ఏదైతే వాక్యం అవసరమో ఈ కాలాన్ని నీ వధువు గుర్తించి నాయనా నీ వాక్య పరిచర్లో ప్రభు వాడబడేటటువంటి కృప దయచేయండి. నీ వాక్య ప్రకారం జీవించి నీ రాకడకు సిద్ధపడడానికి సహాయం చేయమని ఈ యూట్యూబ్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్లో వింటున్నటువంటి ప్రజలందరి హృదయాలు తెరవండి. మారు మనసు, పాప క్షమాపణ, నాయన బాప్తిస్మము తప్పక దయచేయండి ప్రభు. మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. మంచిది పిల్లరా, మరి ప్రతి పునరుద్ధాన దినమందు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మరి మీరు వినిచూ ఉన్నారని, ఈ లైవ్లోనూ లేదా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారని నమ్ముచున్నాను. మరి విని మీరు దీవెనలు పొందుతున్నట్లయితే, విని మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే, ఈ వాక్యం మీకు ఉపయోగకరంగాను మరి ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ మాకు తెలియజేస్తూ ఉండండి. ఎందుకంటే మేము దానిని బట్టి ఇంకా ఎంకరేజ్ చేయబడి, ఇంకా పురుగొల్పబడి, ఇంకా ఆధ్యాత్మికంగా ఈ లోతైన విషయాలు మీకు అందించడానికి మాకు అవకాశం ఉంటుంది. కనుక మీ అమూల్యమైనటువంటి ఆ యొక్క ప్రతిస్పందన మాకు తెలియచేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన గురించి బ్రదర్ బ్రన్హామ్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం. అంత్యకాల సేవకులు కానివ్వండి, అంత్యకాల విశ్వాసులు కానివ్వండి, వర్తమానం చదివేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాటలు చాలా చక్కగా అర్థమవుతాయి. కాబట్టి ఈ చివరి కాల దేవుని యొక్క సేవకుడు బ్రదర్ బ్రన్హామ్ గారు ఏదైతే మనకి బోధించారో, వర్తమానాలు చెప్పారో, అవన్నీ కూడా ఇక్కడ మీకు బోధించబడుతున్నప్పుడు మీరు వాటిని వినిచి ఉన్నప్పుడు ప్రతిదానికి స్పందిస్తూ ఉండండి. మరి ప్రార్థన గురించి బ్రన్హామ్ గారు ఏం చెప్పారో అనేటటువంటి విషయాలు అంత్యకాల విశ్వాసులుగా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ మరలా నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి చెందిన సమస్తానికి తలుపు తెరిచే తాళపు చెవి ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి చెందిన సమస్తానికి అంటే ఆయన దగ్గర ఏవైతే ఉన్నాయో, ఆయన దగ్గర నుంచి మనం ఏవైతే పొందుకోవాలో వాటన్నిటికీ సరి అయినటువంటిది లేదా తెరిచేటటువంటిది ఏంటి అంటే తాళపు చెవి ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ తాళపు చెవిని ఎవరికి ఇచ్చారు అంటే సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే పేతురు గారికి ఇచ్చారు కదండి, అది పరలోకపు తాళపు చెవి. ఇది విశ్వాసపు తాళపు చెవి. దేవునికి స్తోత్రం. కనుక ఈ ప్రార్థన తాళపు చెవి అనేది దేవుడు తన సంఘానికి ఇచ్చారు. తాళపు చెవి అనగానే మీకు అందరికీ తెలుసు, అది తెరవగలదు, అదే తాళపు చెవి మూయగలదు. అది రెండు పనులు చేస్తా ఉన్నది. అది తెరవగలదు, అది మూయగలదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, మనం ఎప్పుడు ఓడిపోతామంటే ప్రార్థన చెయ్యనప్పుడు. ప్రార్థన చేస్తే నీ జీవితంలో విజయం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆపేసావో అప్పుడు నీవు ఓడిపోతావు అంటాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలన మనకు గొప్ప విజయం కలుగును. ప్రార్థన వలన సాతానుని జయించగలం. ప్రార్థన వలన దెయ్యమును వెళ్ళగొట్టవచ్చు. ప్రార్థన వలన రోగిని స్వస్థపరచవచ్చు. ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందుకొనవచ్చు. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును, సమాధానమిచ్చును. మనము మన జీవితాల్లో అన్ని అత్యధికంగా చేస్తూ ఉంటాము, కానీ ప్రార్థన అత్యధికముగా చేయము. హల్లెలూయా. సంఘము సేవకులు కలిసి ప్రార్థిస్తే అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. అన్ని సమయముల్లోనూ విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకనగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మరణమును జీవంగా మారుస్తుంది. ప్రార్థన అనారోగ్యమును ఆరోగ్యంగా మారుస్తుంది.
ప్రార్థన పాపులను పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ కాలపు దేవుని ప్రవక్త ఒక మాట అన్నారు, ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద జీవించినటువంటి జీవిత కాలాన్ని మనం గమనించినట్లయితే 33.5 సంవత్సరాల కాల వ్యవధి. అందులో 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్యను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే పిల్లరా, ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిచర్యను ఈరోజు ఆయన భార్య నేటికి కొనసాగిస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన వాక్యము శ్రద్ధగా వినుట అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం అంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వాక్యం అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. సో దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క పిల్లలు, సహోదరులు ఐక్యత కలిగి, ఐకమత్యం కలిగి, దేవుని ప్రేమను కలిగి జీవిస్తే చాలా అద్భుతమైనటువంటి కార్యంగా ఉన్నది అని చెప్తున్నాడు. ప్రతి దినము దేవునితో సహవాసము ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం లోక పరిస్థితులు కనుక మనం గమనిస్తే కరోనా వైరస్తో కలవరం చెందుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా కరోనా అనేటటువంటి వైరస్తో కలవరం చెందుతూ ఉన్నది. నేడు నిరాశ నిస్పృహలతో జనులు జీవిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు యొక్క వధువు తన భర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఉన్న జనులందరూ అయితే వారు ధైర్యము చెడి కూలిపోతూ ఉన్నారు. కానీ ఆయన భార్య అయితే ఆయన వాక్యమును హత్తుకొని, ఆయన వాక్యమును నెరవేర్చగలిగిన శక్తిమంతుడు దేవుడు అని తెలుసుకొని, ఆయన వాగ్దానం చేసినది నెరవేర్చగలిగినటువంటి సమర్థుడని తెలుసుకొని ఆయన భార్య ఏం చేస్తుందంటే ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుచూ ఉన్నాం మనం. ఆయన వాగ్దానములను ఆయన నెరవేర్చును. మన దేవుడు మాట తప్పని దేవుడు, మన దేవుడు మార్పులేని దేవుడు. ఈ అంచెదినములో మనను కొంత నిరాశపరిచినను మీలో ఎవరు నిరాశ చెందవద్దు. దేవునికి స్తోత్రం. మనం కేవలము ఈ భూమి మీద యాత్రికులమని, పరదేశులమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పత్రిక ద్వారా వివరించి ఉన్నారు. అనేకమైనటువంటి సంగతులను మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానం చేస్తూ ఉన్నాము. కనుక మనము ఈ దేశస్థులము కాదు, మనము మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం ఎరుగుదుమని పౌలు గారు తన పత్రికలో వ్రాయించిన మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ నాయకత్వం క్రింద ఉండి మీ ప్రయాణం కొనసాగించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రయాణము పరిశుద్ధాత్మ నాయకత్వం కింద వెళ్ళాలి. ఏ మానవ నాయకత్వం కింద వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకి రావాలి. ఎందుకంటే మానవ నాయకత్వం కింద ఉన్నటువంటి వారందరూ పతనమైపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి నిమ్రోద్దు పోయిన వారం కూడా చెప్పాను మీకు. నిమ్రోద్దు నాయకత్వం కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి పతనమైపోయారు. అలాగే అక్కడ మనం చూస్తూ ఉన్నాం కోరాహులు, దాతాను, అభిరాములు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారి పక్షంగా ఉన్న వాళ్ళందరూ కూడా భూమి నెరవేర్చి వారిని మింగి వేస్తుందని బైబిల్ సెలవిస్తా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని నాయకత్వం కిందకు వచ్చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకు మనం వచ్చేసేయాలి. మనము దేవుని యొక్క వాక్యం మీద పూర్తి నమ్మకం ఉంచవలెను, విశ్వాసం కలిగి ఉండాలి. ఆనాడు మోషేతో దేవుడు ఉన్నాడు, యెహోషువతో దేవుడు ఉన్నాడు, నేడు మనతో ఉన్నాడు. ఆయనే నిన్ను నన్ను నడిపించును. నిన్ను నడిపించువాడు, నిన్ను పోషించువాడు, నిన్ను సంరక్షించువాడు, నీకు నిత్య జీవమునిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గడి యొక్క వర్తమానం మనం కలిగి ఉన్నాము అంటే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. ఈ గడి యొక్క వర్తమానమే పరిశుద్ధాత్మ అయినది.
ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యమైన దేవుడు శరీరధారి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్ముడిగా, ఆదరణకర్తగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉన్నాడు. 7 సంఘకాలాల గుండా ఆయన వధువుని సిద్ధపరుస్తూ ఆయన రాకడికి సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గత 2000 సంవత్సరాలుగా 7 సంఘకాలాల గుండా ఆయన వధువును ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు? రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ లోకము దాని ఆశలు గతించును అని యేసు ప్రభువు వారు చెప్పారు. నా మాటలు మాత్రం గతించు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని వాక్యము నెరవేర్చున్న సమయంలో మనం జీవిస్తున్నాము. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చు ఉన్నాయి. ఆమేన్. కనుక అదే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో 3వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్తారు. ఒక మాట చూద్దాం. మీ అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే ఇది. అయినప్పటికీ మీకు చదివి వినిపించాలని నేను కోరుతా ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చూస్తే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం. ఇవి అంత్య దినములు, అపాయకరమైన కాలం వచ్చేసింది. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాక్యం మీకు బోధిస్తూ మీకు చెప్తూ వచ్చాను. అంత్య దినములు అనేవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయంటే క్రీస్తు 1వ శతాబ్దములోనే అంత్య దినములు అనేవి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం అపాయకరమైన కాలంలోకి వచ్చేస్తాం మనం. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకోండి. ఇది అపాయకరమైన కాలాలు. ఈ కాలంలో ఉన్నటువంటి జనులను కనుక మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారంట? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచిదేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇట్టి వారికి విముఖుడు అయి ఉండుము. ద సెపరేషన్, వేరుపరచబడాలి మనం. లోతు నుండి అబ్రహాముని వేరుపరిచినట్లుగా లోకము నుండి మనం వేరుపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇటు వారికి నువ్వు విముఖుడిగా ఉండవు. ఎందుకు విముఖుడిగా ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న యూట్యూబ్లో ఒక ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. శ్మశాన వాటిక కాటికాపురంట ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఒక అబ్బాయి స్విట్జర్లాండ్లో ఉన్నాడంట. ఆయన తన తల్లి చనిపోయిందంట. కర్మకాండం చేయడానికి రమ్మని ఫోన్ చేస్తే కుమారుడికి, స్విట్జర్లాండ్లో ఉన్న కుమారుడు అంటున్నాడంట, అయ్యా నేను రావడానికి సెలవు లేదు, టైం లేదు, రావడానికి నాకు అవకాశం లేదు. ఏదో రకంగా నా తల్లిని మీరు అక్కడ దహన కార్యక్రమాలు చేయండి, ఎంత డబ్బు కాకపోతే నేను పంపిస్తానని చెప్పి కొడుకు చెప్తున్నాడంట. అయితే ఆ కాటికాపురం ఏమన్నాడంటే, అయ్యా నువ్వు రావడానికి ఎంత సమయం పట్టినా పర్వాలేదు, నేను అంత సమయం మార్చిల్లో పెట్టి లేదా ఫ్రీజర్లో పెట్టి నీ తల్లి శవాన్ని భద్రపరుస్తాను. ఒక కుమారుడిగా నీ తల్లి యొక్క ఆ కడసారి చూపు చూసుకోవడానికి, ఆ కర్మకాండం చేయడానికి నువ్వు తప్పకుండా రావాలని చెప్తే, నేను రావడానికి కుదరదు, మీరే చేసేయండి ఆ కార్యక్రమం అని చెప్పి స్విట్జర్లాండ్లో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది. నా దగ్గర వీడియో ఉంది. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారు. తల్లి యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని, అంచె దినములో అపాయకరమైనటువంటి కాలం ఒకటి వస్తుందని అపోస్తలుడైనటువంటి పౌలు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తాడు పిల్లరా. అందుకే ఇక్కడ కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రికలో మరొక మాటను మనం చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యంలో చూద్దాం మనం.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమో విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎటు పోయినా మాకు శ్రమయే కలిగెను. వెలుపట ఏముందంట? పోరాటము. ఆమె లోపట ఏముందంట? భయము. వెలుపట అంటే బయట అన్నీ కూడా పోరాటాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పోరాడుతున్నాం, వైరస్తో పోరాడుతున్నాం. భయోవారిది ఈ కాలపు దేవుని ప్రవక్త 50 సంవత్సరాల క్రితమే ముందే చెప్పాడు, ఇలాంటి భయోవారంతో భూమి మీదకి వస్తుందని. కంటికి కనిపించినటువంటి ఒక క్రిమి ద్వారా యుద్ధం జరుగుతుందని ఈ కాలపు ప్రవక్త చెప్పిన మాటలు మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. భయోవారం ఇప్పుడు జరుగుతుంది, మనకి కనిపించకుండానే యుద్ధం జరుగుతున్నది. అందుకే జన నష్టం జరుగుతున్నది. ప్రతిరోజు వేల మంది చనిపోతూ ఉన్నారు. ప్రతి దేశంలోనూ కూడా. ఒక దేశానికి సంబంధించిన వారు కాదు ఇది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో అనేక వేల మంది చనిపోతూ ఉన్నారు. కనుక ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట చూడండి, వెలుపట పోరాటము లోపట బైబిలు ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినను 6వ వాక్యం అంటున్నాడు చూడండి, అయినను దీనులను ఆదరించు దేవుడు. ఆమేన్. దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా. తీతు రాక వలన మమ్మను ఆదరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనికరించు దేవుడు, ఆదరించు దేవుడు. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పోషించు దేవుడు, కృప చూపించు దేవుడు, కరుణ చూపించు దేవుడు, రక్షించు దేవుడు. ఎన్నో రకాలుగా మన దేవుడి గురించి చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, మనము ప్రభు యొక్క 2వ రాకడ దినములో జీవిస్తున్నాము. వస్తానన్న వాడు త్వరగా వచ్చును, ఆయన మనల్ని తీసుకొని పోవును. అది ఏ దినమో ఏ గడియో మనకెవరికీ తెలియదు. క్రీస్తు రాకడకు వచ్చిన నిశ్చయతను మాత్రం మనం అందరము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆవలిగట్టులో మన ప్రియులను మనం కలుసుకోబోతున్నాం. అక్కడ మన పితరులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పౌలు ప్రయాణిస్తున్న వాడ ఒక దినాన ప్రమాదానికి గురైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట పౌలుకున్నది. నా కుమారుడా, నువ్వు భయపడకు, నిన్ను ఆ ప్రాంతానికి నిన్ను చేరుస్తానని చెప్పాడు. అయితే అతడు వాడెక్కాడు. ఆ వాడకి ఉపద్రవం వచ్చింది. వాడ భద్రైపోయేంతగా ఆ గాలులు వేస్తూ ఉన్నాయి, సముద్రం పొంగుతూ ఉన్నది. లోపల ఉన్న జనులందరూ భయకంపితులు అవుతున్నారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు, చనిపోతామేమని భయపడుతున్నారు. దేవుని వాగ్దానము అపోస్తులైనటువంటి పౌలు గారికి ఉన్నది, నీ ప్రాణమునికి వచ్చిన భయం ఏమీ లేదని. పౌలు గారిని బ్రతికించిన దేవుడు వాడలో ఉన్న వారిని బ్రతికించడా? అందుకే పౌలు అంటున్నాడు, సహోదరులారా, మీరెవరూ కలత చెందవద్దు. జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను అవతలికి పంపిస్తానన్నాడు, ఆవలి గట్టుకు నన్ను చేరుస్తానన్నాడు. మన ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదు. సముద్రంలో వాడ బద్దలైపోయినా సరే మనకు వచ్చిన భయం ఏమీ లేదు అని చెప్పి పౌలు గారు చెప్పినప్పుడు చూడండి, ఆ సముద్రంలో వాడ నిజంగానే బద్దలైపోయింది. ఆ తుఫానికి, ఆ వరదలకి, ఆ భయంకరమైనటువంటి పెనుగాలికి, ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి ఆ యొక్క కెరటాలకి బద్దలైపోయింది వాడ. అయినను ఎవ్వరి ప్రాణాలు పోలేదు. ఒక్కో చెక్క మీద ఒక్కొక్కడు చక్కగా అలాగా ఒడ్డుకి చేరుకున్నారంట. అందరూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్నారు. కొట్టాడు చప్పట్లు కూడా ఏమన్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాగ్దానం ఉన్నది. ఈరోజు నా ప్రియమైన దేవులారా, మనందరికీ వాగ్దానం ఉన్నది. నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎన్నో విధాలుగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు తన ఆత్మ ద్వారా తనను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆదరించే దేవుడు మనకున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆమేన్. ఆయన మహిమను చూచెదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 8వ వాక్యం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. జనులారా,
ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక అని అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాస్తున్నాడు. చూడండి కీర్తనకారుడు దావీదు, జనులారా ఎల్లప్పుడూ ఆయనందు, ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నువ్వు లోకం వైపు చూడొద్దు, నీ వ్యాధి వైపు చూడొద్దు, ఆయనందు నువ్వు నమ్మిక ఉంచు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక శోధనలు, కష్టాలు, వ్యాధులు మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటి నుండి దేవుడే విడిపించును. దేవుని కృప మనందరిపై ఉన్నది. దేవుడు చాలా సామాన్యతలో తనను తాను తన ప్రజలకు బయలుపరుచుకుంటున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కలవరపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెగుళ్ళను చూసి భయపడకండి, యుద్ధాలను చూసి భయపడకండి. ఆమేన్. భూకంపాలను చూసి కలవరపడకండి. హల్లెలూయా. మన విమోచన దగ్గర పడింది. మనము చివరి దినంలో గొప్ప పోరాటంలో ఉన్నాం మనం. హల్లెలూయా. అంతేకాదు, పౌలు అన్నాడు, నేను నా పరుగును కడముట్టించి తిని అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు చివరి దినాల్లో మనము కూడా పరుగు పందెంలో ఉన్నాం. మనము కూడా మన విశ్వాసమును కాపాడుకోవాలి. పోయిన వారం మీకు వాక్యంలో చెప్తూ వచ్చాను. అని అంటున్నాడు, భూమి మీదకి నేను వచ్చినప్పుడు మనుషుల్లో నేను విశ్వాసమును కనుగొందునా అని. మత్తయి సువార్తలో మనం 17వ అధ్యాయంలో లూకా సువార్తలో 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీదకి నేను వచ్చినప్పుడు మన విశ్వాసము కనుగొందునా భూమి మీద అంటాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిజంగా కేవలం ఆయన వెంబడించండి. పౌలు అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు. అది నాకు ఎంతో మేలు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు క్రీస్తు వైపు చూడాలి. అందుకే అంటాడు ఆయన, లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచుచు. మనం ఎవరి వైపు చూడాలి? ఈరోజు లోకంలో కలుగుతున్నటువంటి వైరస్ వైపు చూడొద్దు, భయపడుతున్నటువంటి ప్రజల వైపు చూడొద్దు, మరణిస్తున్నటువంటి జనుల వైపు చూడొద్దు. చూస్తే భయం కలుగుతుంది, కానీ నువ్వు యేసు వైపు చూస్తే నీకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎందుకు యేసు నా వైపు చూడండి అంటున్నాడంటే, మరి మీ అందరికీ తెలుసు, యేసు మొదటి రాకడలో చాలా మంది ప్రజలు ఆయన వైపు చూడకుండా తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. యేసు భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను చూచట్లో చాలా మంది తప్పిపోయారు. ఈ కాలపు ప్రవక్త అంటున్నాడు, మొదటి రాకడలో ఎలాగైతే చాలా మంది తప్పిపోయారో మొదటి రాకడను అలాగే రెండవ రాకడలో కూడా చాలా మంది తప్పిపోతారంటే ఆయన చూచుట్లో, ఆయన స్వరం వినుటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనందరికీ తెలుసు, అంత్యకాల వర్తమాన విశ్వాసులుగా, సేవకులుగా క్రీస్తు యొక్క రాకడలు 3 అని. కానీ లోకంలో ఉన్న క్రైస్తవులకైతే వాళ్ళకి 2 రాకడలు మాత్రమే తెలుసు, 3 రాకడలు వాళ్ళకి తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి 3 రాకడలు. ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యములో ఉన్నటువంటిది మొదటి రాకడ. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా పెన్ను పేపరు మరి దగ్గర పెట్టుకొని మీరు నోట్ చేసుకున్న వాక్యాలు ఉన్నవో లేవో, బెరయ సంగతుల వలె ప్రతి వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 21వ వాక్యంలో ఉన్నటువంటి దాని అర్థము మొదటి రాకడ. ఈ మొదటి రాకడ అనేది బహిరంగ రాకడ. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి రాకడ, యేసు రాకడ బహిరంగ రాకడ. రెండవ రాకడ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. రెండవ రాకడ తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఉన్న వాక్య ప్రకారము రెండవ రాకడ. ఇది రహస్య రాకడ.
రెండవ రాకడ అనేది పబ్లిక్ కాదండి, రహస్య రాకడ. మరి మూడవ రాకడ ఎక్కడుంది పాస్టర్ గారు అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యములో ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యములో ఉన్నది. ప్రతి నేత్రము అనగా భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. దేవునికి స్తోత్రం. ఇది మూడవ రాకడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇలాగా 3 రాకడల గురించి మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ఆమేన్. ప్రతి కాలంలోనూ దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నోవాహు కాలంలో ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాం కాలంలో, యోహాను కాలంలో, పౌలు కాలంలో, చివరి కాలంలో కూడా దేవుడు ప్రతి కాలంలోనూ తన ప్రజల ముందు ప్రత్యక్షమవుతూ ఉండెను. అయితే జనులు ఆయనను చూచుట్లో తప్పిపోయింది అంటున్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కాలంలోనూ దేవుడు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. అయితే జనులు ఏమైపోయారంటే చూచుటలో అనగా యేసుని చూచుటలో తప్పిపోతా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎందుకు వారు క్రీస్తును చూచుటలో తప్పిపోయారంటే యేసును గురించిన ప్రవక్తల లేఖనాలను వారు క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారు. ఆమేన్. మరి వాక్యమును అర్థం చేసుకోలేకపోయారు. అంతేకాదు ఆ కాలంలో వారికి ధర్మశాస్త్రమును బోధించే బోధకులు కూడా సరిగ్గా బోధించలేకపోయారు. ఆ కారణాన్ని బట్టి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు యేసును చూచుటలో, యేసును గుర్తించుటలో, మెస్సయ్యను గుర్తించుటలో, ప్రవక్తను గుర్తించుటలో ఆ కాలంలో అనగా మొదటి రాకడలో తప్పిపోయారు. అలాగే ఈ చివరి కాలంలో కూడా, ఈ రెండవ రాకడలో కూడా అదే జరుగుతున్నది. కనుక బైబిల్లో ఉన్న ప్రతి వాక్యమును బాగా చదవండి. మందిరములో సేవకులు చెప్పే వాక్యమును శ్రద్ధగా వినండి. వాక్యమును పరిశోధించండి, సత్యమును గ్రహించండి. లేని ఎడల రెండవ రాకడలో యేసును చూచుట్లో తప్పిపోవుదురు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోవడమే కాదు, ఎత్తబడుట అనేది కూడా కోల్పోతారు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు. ఇదిగో యెహోవా ఏం చేయుచున్నాడు, భూమి మీద నడవబోచున్నాడు అని ప్రవశిస్తే ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసు ప్రభు వచ్చారు. అంటే ఎవరు? ఆ యెహోవాయే, యేసుక్రీస్తు అని. దీనిని గనక నమ్మకపోతే నీవు ఎత్తబాటును తప్పిపోతావు, రెండవ రాకడను తప్పిపోతావు, యేసును చూచుట్లో తప్పిపోతావు, దేవుని గుర్తించడంలో తప్పిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత 2 వారాల క్రితం మీకు మరి 7వ దూత వర్తమానం అనే చిన్న వర్తమానాన్ని అందించాను. అందులో ఉంటుంది, వినండి. ఈ వాక్యములు ఏవైతే మర్మాలుగా ఉన్నటువంటి 7వ దూత ద్వారా బయలుపరుస్తాను దేవుడు చెప్పిన మర్మాలు అన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. ఆ సత్యాలన్నీ కూడా కొన్ని విషయాలు అన్నీ చెప్పలేదు, కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాటిని మీరు విని గ్రహించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడురా, దేవుని వాక్యం వైపు చూచుటకు బదులు నేడు చాలామంది క్రైస్తవులు వారి సంఘ సిద్ధాంతాల వైపును, వారి యొక్క సంఘ ఆచారాల వైపు, సంఘం యొక్క పద్ధతుల వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ వారు ఎవరి వైపు చూడాలంటే దేవుని వాక్యం వైపు చూడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్ళేది. దేవుని యొక్క వాక్యమే తీర్పు నుండి తప్పించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇది అక్షరాల సత్యమైనది. దీనిని మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. రెవరెండ్ల వైపు చూడొద్దు, బిషప్ల వైపు చూడొద్దు. ఆయన వాక్యము ద్వారా ఆయన వైపు మాత్రమే చూసినప్పుడు నీవు ఆయన చూడగలుగుతావు, నీవు ఆయన గుర్తించగలుగుతావు, ఆయన వాక్యాన్ని గుర్తించగలుగుతావు. నీ కన్నులు తెరవబడినంత వరకు నీవు ఆయన చూడలేవు. లోకమంతా దేవుణ్ణి ముగ్గురుగా చూస్తూ ఉన్నది. లోకమంతా కూడా, లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి ముగ్గురుగా చూస్తూ ఉన్నది. కానీ నువ్వు బైబిల్ దగ్గరకు వస్తే, వాక్యం మీదకు వస్తే, వాక్యం సత్యం తెలుసుకుంటే దేవుడు ముగ్గురు కాదు, ఒక్కడే అన్న సత్యం నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసు కదా, సిరియా సైన్యము ఒకరోజు ఎలీషాను ముట్టడి వేసినప్పుడు తన శిష్యుడైనటువంటి గెహాజీ వచ్చి సిరియా సైన్యాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు.
సిరియా సైన్యాన్ని వెంబడించినటువంటి, సిరియా సైన్యాన్ని ముట్టడి వేసినటువంటి దేవుని సైన్యాన్ని ఈ గెహాజీ చూడలేకపోతున్నాడు. వచ్చాడు గురుగారు ఎలీషా దగ్గరికి, అయ్యా ఇంకేముంది, ఇవాళ మన పని అయిపోయింది, పొద్దున్న లేచి ఎవడ మొహం చూసాము, మన పని అయిపోయింది నాయన అన్నాడు. వచ్చి ఏమైంది అంటే, ఇంకేముంది, మనం పట్టుకుంటానికి సిరియా సైన్యం వచ్చేసారు, ఇదిగో మన చుట్టూ ముట్టడి వేస్తారు అన్నాడు. ఎలీషా లోపల నుండి బయటకు వచ్చి చూసేటప్పటికి మరి సిరియా సైన్యం అంతా అలా చుట్టూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సైన్యము ఆ సిరియా సైన్యము వెనక వాళ్ళ కాపలా ఉన్నారంట. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వీరి కంటే అధికులుగా ఉన్నారంట, ఎక్కువ మంది ఉన్నారంట. సిరియా సైన్యం కంటే దేవుని యొక్క సైన్యం ఎక్కువగా ఉంది వెనక. కానీ అది ఎవరికి కనబట్టలేదు, గెహాజీకి కనబట్టలేదు, కానీ ఎలీషాకి కనబడలేదు. అందుకే ఎలీషా ఏం చేశాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా వీడి కన్నులు తెరువు నాయన, నీ సైన్యమును చూచే కన్నులు వీడికి తెరువు ప్రభు అని ఎలీషా ప్రార్థన చేయగా గెహాజీ కన్నులు దేవుడు తెరిచినప్పుడు వాడు మరలా చూసినప్పుడు ఏం కనబడుతున్నారు, ఇదిగో సిరియా సైన్యము కంటే మన పక్షముగా ఉన్న దేవుని సైన్యము అధికులై ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు కూడా అదే విధంగా ఉన్నది. ఒక నిజ క్రైస్తవ విశ్వాసి ఎల్లప్పుడూ ఆయన వాక్యముతోనే నిలిచి ఉండును. లేఖనములను పరిశోధించమని యేసు చెప్పారు, ఎందుకంటే అందులో నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. యేసుని గురించి మోషే చెప్పినా వినలేదు. మోషే చెప్పారు, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయం 22వ వాక్యంలో మోషే చెప్పాడు వాళ్ళకి నా వంటి ప్రవక్తను మీ సహోదరులో నుండి దేవుడు పుట్టిస్తాడని. యేసుప్రభు వచ్చారు, ప్రవక్తగా వచ్చారు, మెస్సయ్యగా వచ్చారు, కానీ గుర్తించట్లో, యేసును చూచట్లో వారు తప్పిపోయారు. దేవునికి స్తోత్రం. యోహాను చెప్పినా వారు నమ్మలేదు. యోహాను అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రథముడు, శక్తిమంతుడు, నాకంటే ముందున్నవాడు ఆయన, అబ్రహాం కంటే ముందున్నవాడైన, యోనా కంటే ముందున్నవాడైన, మోషే కంటే ముందున్నవాడైన, సృష్టి కంటే ముందున్నవాడైన, అన్నిటికంటే ముందున్నవాడైన, నా వెనక వచ్చిన నాకంటే ముందున్నవాడైన. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పులు వారు లేదా చెప్పులు విప్పడానికి కూడా యోగ్యుడు కాను అని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. నేను వెలుగును కాదు. యోహాను అంటున్నాడు, నేను వెలుగు కాదు, ఆ వెలుగు యేసుక్రీస్తే అయి ఉన్నాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము దేన్నైనా చేయగలదు. సృష్టిని సృష్టించగలదు, రోగులను స్వస్థపరచగలదు, చనిపోయిన వారిని బ్రతికించగలదు. సరే, ఇప్పుడు మనం దేవుని వైపు చూసిన కొందరు వ్యక్తులను చూసి ముగిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయిన యెషయా కాలంలో ఉజ్జియాను మీరు ఎరుగుదురు కదా. మరి ఉజ్జియా గర్వించినప్పుడు అతడు కుష్ఠరోగంతో మొత్తబడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యెషయా కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు యెషయా ఉజ్జియాతో ఫ్రెండ్షిప్ చేశాడు. కాబట్టి అలా ఫ్రెండ్షిప్ చేసినంత కాలము దేవుని దర్శనాన్ని కోల్పోయాడు యెషయా. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో ఆ తర్వాత దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు యెషయా. మరి యెషయా ఏం చూశాడు? యెషయా కన్నులెత్తి చూసినప్పుడు అదంతా కూడా మీరు 6వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏం కనపడుతున్నాయి? దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో వేవేల దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయంట, దేవుని గణపరుస్తూ ఉన్నాయంట అక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ప్రవక్త యెషయా వాడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, యెషయా ఆలయంలో వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని దర్శనాన్ని యెషయా పొందుకున్నాడు. యెషయా ఎవరిని చూశాడు? ఆలోచనకర్తను చూశాడు అక్కడ. ఆమేన్. సమాధానకర్తయగు అధిపతిని చూశాడు. బలవంతుడైన దేవుడు ఉన్నాడు అక్కడ, నిత్యుడగు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యెషయా చూసినటువంటి వాటన్నింటినీ కూడా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? ఆలోచనకర్తగా ఉన్నాడు, సమాధానకర్తగా అధిపతిగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు, నిత్యుడగు తండ్రిగా ఉన్నాడని ప్రవక్త అని యెషయా తన యొక్క దర్శనంలో చూసి చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి దానియేలుకు దర్శనం వచ్చింది. దానియేలు కూడా ప్రార్థన పడు. దానియేలు కూడా గొప్ప దర్శనం పట్టుగలిగిన వాడు. అతడు చూసినప్పుడు చేతి సహాయం లేకుండా పర్వతములో నుండి చెక్కబడిన ఒక రాయి వచ్చిందంట. ఒక రాయి చూశాడు. చూడండి. ఆమేన్.
అది ఈ లోక రాజ్యములన్నింటినీ దొర్లింపజేసి వాటిని తునాతునగలు చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు చూసిన దర్శనంలో దేవుని ఎలా కనబడతాడండి? ఒక చేతి సహాయం లేని రాయి వలె. ఆ రాయి ఏమైంది? పెరిగి పెద్దదై భూతలం అంతా భూమి అంతా కూడా కప్పిందంట. అది దానియేలు చూసిన దర్శనంలో. త్వరలోనే దేవుడు ప్రపంచ దేశాలన్నింటినీ సరిచేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వ్యక్తిని చూద్దాం. మీ అందరికీ తెలుసు నెబుకద్నెజరు రాజు. ఆ నెబుకద్నెజరు రాజు గురించి మనందరికీ తెలుసు. ఆ బబులోనులో 3 భక్తులు ఉన్నారు. వాడు షడ్రక, మెషక్, అబేద్నెగో అనేటటువంటి భక్తులు. ఆ 3 భక్తులు ఆ బొమ్మకు మొక్కనందుకు ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కోపాన్ని బట్టి అగ్ని గుండం తయారు చేయించాడు. ఇంకా కోపం ఎక్కువైపోతే అగ్నిని 7 అంతలు చేశాడు. 3 తీసుకెళ్లి అగ్నిలో పడేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో ఎలా ఉన్నారు, ఎంత బాగా కాలుతున్నారని చూడడానికి ఆ గదిపైకి వెళ్ళి చూస్తూ ఉంటేనంట ఆ 3లో కూడా మరొక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడంట. అతడి రూపము దేవదూత రూపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో కాదు కానీ దహించి అగ్ని అయి ఉన్నాడు. ఆయనే సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. కానీ దేవదూత రూపము కోరిన వాడు 4వ వాడు నడుచుతున్నాడు, వారిలో తిరుగుతున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మండుచున్న అగ్ని గుండములో దేవుడు చూశాడు. ఆమేన్. ప్రవక్త యెహెజ్కేలు ఏం చూశాడంటే చూడండి, అక్కడ ఆకాశంలో చక్రం మధ్య చక్రం ఉన్నట్టుగా చూశాడంట. యెహెజ్కేలు, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఏం చూశాడు? చక్రం మధ్య చక్రం ఉన్నట్టు చూశాడు. అది ఆకాశం మధ్యన ఆ చక్రం తిరుగుతున్నట్టుగా అని చూశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రవక్తలందరూ కూడా దేవుణ్ణి అనేక రీతిలుగా చూస్తూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మాట యోహాను దగ్గరకు వచ్చి అన్నాడు, ప్రవక్తలందరికంటే యోహాను చాలా గొప్పవాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము శరీరం దాల్చుకొని యోహాను యొద్దకు వచ్చింది. అప్పుడు యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు యోహాను ఎవరిని చూస్తున్నాడు? యోహాను చూసింది ఎవరిని? యేసుని. యేసు ఎలా కనబడుతున్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను ఏం చూస్తున్నాడు? ఇదిగో వధింపబడిన గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథం రాసిన యోహాను అంటున్నాడు, వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని చూడటంలో అనేక రకాలైనటువంటి విధానంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎన్ని రకాలుగా చూసినా దేవుడు ఒక్కడే. ఇచ్చుడుకు తండ్రి ఆయనే, బలవంతుడుకు దేవుడు ఆయనే, సమాధానకర్త ఆయనే, ఆమేన్, ఆశ్చర్యకరుడు ఆయనే. అన్ని రకాలుగా కూడా ఎన్ని రకాలుగా నువ్వు దేవుడిని చూసినా దేవుడు మాత్రం ఒక్కడే. అందుకే అంటాడు ప్రవక్త, యేసు వైపు చూచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు దానిని అతడు ప్రజలకు బోధిస్తూ ఉంటాడు. చూడండి, ఒక నిజ ప్రవక్త యొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు దానిని అతడు ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఆ ప్రజల్లో ఎక్కువ మంది వ్యతిరేకించేవారే ఉంటారు, అంగీకరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు అంటున్నాడు. ప్రతి కాలంలోనూ అదే జరుగుతూ ఉన్నది. మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. సుడిగాల్లో నుండి దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఏలియాకు దిగి వచ్చాడు. హల్లెలూయా. సుడిగాల్లో నుండి దేవుడు ఏలియాకు దిగి వచ్చినటువంటి అదే దేవుడు. సమూయేలు ప్రవక్త ప్రతిదినము దేవుని స్వరం వింటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? సమూయేలు ప్రతిదినము ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతుండేవాడు. అడవిలో, అరణ్యములో గొర్రెలు కాసుకుంటానికి వెళ్ళినప్పుడు మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడాడు దేవుడు. ఏలియాని తీసుకెళ్ళడానికి సుడిగాల్లో దిగి వచ్చాడు దేవుడు. ఎందులోనైనా రాగలడు, ఎందులోనైనా ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి సర్వాంతర్యామి అని పేరుంది. హల్లెలూయా. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎందులోనైనా సంచరించగలడు. అందుకే యేసు అన్నారు, జీవము నేనే,
పునరుద్ధానము నేనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినాన్ని ఆయన నడుచుకుంటూ చనిపోయిన లాజరు యొక్క సమాధి దగ్గరికి వచ్చాడు. ఆమె మరి అక్కడికి వచ్చినప్పుడు ఆయన పిలిచిన పిలుపు చూడండి, లాజరు బయటికి రా. ఎప్పుడైతే లాజర్ని బయటికి రమ్మని పిలిచాడో వెంటనే సమాధిలో నుండి లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే స్వరాన్ని ఒక దినాన క్రీస్తు నుండి మృతులైనటువంటి వారు విని సమాధుల్లో నుండి బయటకు రాబోతూ ఉన్నారు. అదే స్వరం, ద సేమ్ వాయిస్, ద సేమ్ గాడ్. అదే స్వరము, అదే దేవుడు. హల్లెలూయా. వేరే దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు, లేకపోతే ఇంకో దేవుడు కాదు. అందుకే అన్నాడు, దేవుడను నేనే, వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు. పౌలు గారు అంటున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 8వ వాక్యంలో, ఆ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. నిన్న నేడు, నిన్న అనగా పాత నిబంధనలో యెహోవాగా, నేడు అనగా కొత్త నిబంధనలో క్రీస్తుగా, నిరంతరము పరిశుద్ధాత్ముడిగా, ఏకరీతిగా, ఒక్క దేవుడిగా, ఒకే రీతిగా ఉన్నాడని. దాని అర్థం ఈరోజు సేవకులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే వాళ్ళు బోధించలేకపోతున్నారు. దేవుని క్రైస్తవ పిల్లలకు బోధించలేకపోతున్నారు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే అన్న సంగతి ఈరోజు సేవకులే బోధించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆనాడు పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇంకా చాలామంది, అనేక మంది ఆయన ఏమన్నారంటే ఆయన తిరస్కరించారు. ఆయన బెయల్జెబూబు అన్నారు, దెయ్యాలకు అధిపతి అన్నారు. వాళ్ళకి అర్థం కాదు. వాక్యమైన దేవుడు శరీరం దాచుకుని భూమి మీదకి వచ్చాడని నమ్మలేకపోయారు. వాడు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడంటే వాడు నమ్మలేకపోయారు. వాడు ఎదురు చూస్తున్న ప్రవక్త భూమి మీదకి వచ్చాడంటే వాడు నమ్మలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాడు దెయ్యం అని పిలిచారు ఆయన. ఆయన ఎవరో ఏమైనాడు వారికి అర్థం కాలేదు. అయితే అదే సమయంలో బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి ఒక సమరయ స్త్రీకి అర్థమైంది. ఆమె ఏ చదువుకోలేదు, ఆమెకి ఏ వేదాంతం విద్యలేదు, ఆమెకి తెలివితేటలు లేవు. కానీ సమరయ స్త్రీ గ్రహించింది. ఏమని తెలుసు? అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు నీ కొరకు చెప్పారు ఒక మెస్సయ్య రాబోతున్నాడని. ఆ మెస్సయ్య వచ్చినప్పుడు మా హృదయ రహస్యములు బయలుపరుస్తాడని మా పితరులందరూ చెప్తుంటే మేము విన్నాము. నీవు వచ్చి నా హృదయంలో ఉన్న రహస్యమును బయట పెట్టావు. నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తావన్నాను, నువ్వు మెస్సయ్య అని నేను గ్రహిస్తావన్నాను. ఒక సామాన్య స్త్రీ యేసును గుర్తించింది, యేసు వైపు చూచింది, తన జీవితాన్ని మార్చుకుంది, తన పాపం జీవితాన్ని విడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళింది, సాక్ష్యం ఇచ్చింది, ఊరంతని తీసుకొచ్చి యేసు వైపు తిప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి మేధావులకు, విద్యావంతులకు, ప్రధాన యాజకులకు అర్థం కాలేదు యేసు ఎవరో. అందుకే మరి ఆయన చూడలేకపోయారు, ఆయన గుర్తించడంలో విఫలమైపోయారు. మొదట్లో ప్రవక్త అన్నాడు, మొదట్లో ఆమెకు కూడా అర్థం కాలేదంట. ఎవరికి? సమరయ స్త్రీకి. యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మొదట్లో ఆమెకు అర్థం కాలేదంట. చాలా ఎకసికాలుగా మాట్లాడిందంట. అమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దాహం అవుతానంటే, అబ్బా అంత గొప్పడువా అన్నదంట. అంటే వెటకారంగా మాట్లాడింది. లోకంలో ఉన్న పురుషులతో మాట్లాడినట్లుగానే యేసు అనే పురుషుడితో కూడా మాట్లాడింది. కానీ ఎప్పుడైతే ఆమె హృదయంలో ఉన్న రహస్యములను బయట పెట్టాడో అప్పుడు గుర్తించింది, అయ్యా నీవు ప్రవక్తవని. ఆమేన్. కనుక యేసును చూచుట్లో ఈరోజు చాలామంది కూడా మరి నిజంగానే వాడు గుర్తించలేకపోతున్నారు యేసును చూచుట్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గుర్తించాలి. మనుషు కుమారుడు ఎవరో, ఎలా ప్రత్యక్షమయ్యాడో నీకు అర్థం కావాలంటే వర్తమానం ప్రతిదినము చదవాలి, ప్రతిదినము వాక్యాన్ని వినాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి. అప్పుడే యేసుని నువ్వు చూడగలవు, యేసు ఎవరో నువ్వు గుర్తించగలవు. అంతవరకు యేసు ఎవరో నీకు అర్థం కాదు. ఆయన ఏదో ఒక కుమారుడే అనుకుంటున్నాం, ఇంకా పశువుల తొట్టులో ఉన్న చిన్ని బాలుడే అనుకుంటున్నాం. అందుకే ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసి చిన్ని తొట్టులో ఒక బాలుని పెడుతున్నావు. నీకు అర్థం కాలేదు కాబట్టి. నీకు అర్థమై ఉంటే ఆ కార్యాలు చెయ్యు. నువ్వు నీకు అర్థం కాలేదు, యేసు ఎవరో నీకు అర్థం కావాలి. పాత నిబంధన యెహోవా, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అన్న సంగతి నీకు అర్థమైతే లోక ఆచారాలు, లోక తలంపులు, లోక సిద్ధాంతాలు, కట్టుబాట్లు అన్నీ కూడా విడిచిపెట్టి నువ్వు యేసు వైపు చూస్తావు. ఒకనాడు చెట్టు ఎక్కిన జక్కయ్య లోకాచారాలను విడిచిపెట్టాడు, సంఘశాఖలు విడిచిపెట్టాడు, యేసు వైపు చూచాడు, యేసును అంగీకరించాడు, రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్న లోక పరిస్థితుల వైపు మీరు చూడద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. యేసు వైపు చూడండి. మనకు కలుగుతున్న రోగాల వైపు కానీ లోకం యొక్క పరిస్థితుల వైపు కానీ మీరు చూడొద్దు, భయపడద్దు. కేవలం మీరు యేసు వైపు చూడండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. మరి ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసు వైపు చూచు అనేటటువంటి ఒక చిన్న వర్తమానమును నీ ప్రియ పిల్లలకు అందించడంలో ప్రభు మీరు కృప చూపించారు. అందులో బట్టి స్తోత్రములు. నిజమేనాయన, ఆనాడు మొదటి రాకడలో వచ్చినప్పుడు వారు లేఖనాలు సరిగా సేవకులు బోధించలేదు, వినిన ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి నిన్ను గుర్తించడంలో చాలామంది తప్పిపోయారు మొదటి రాకడలో. అది బహిరంగ రాకడైనప్పటికీ, నీ గురించి లేఖనాలు నెరవేరుతున్నప్పటికీ, ఆ కాలంలోనూ గొప్ప గొప్ప విద్యావంతులు, మేధావులు, యాజకులు కూడా తప్పిపోయారు ప్రభు. అయితే ఈ రెండవ రాకడ అనేది రహస్య రాకడై ఉన్నది. కనుక ఈ రహస్య రాకడలో ప్రభు మరి ఇంకెంతమంది తప్పిపోతారు. కనుక అలా తప్పిపోకుండా నీ వాక్యాన్ని విని విశ్వసించి వాక్య ప్రకారం జీవిస్తూ లేఖనాల ప్రకారం మేము నీ యొక్క కృపలో ప్రభా నీ రాకడికి సిద్ధపడే భాగ్యం దయచేయండి. ఒకవేళ నీ చిత్తమైతే ప్రభా ఆ మూడవ రాకడలో మరలా ప్రభా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభా నీ వధువుగానైనా నీ భార్యగా ప్రభా దేవా పరిపాలన చేసే ఆ గొప్ప ధన్యత కూడా మాకు దయచేయండి. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ పునరుద్ధాన ఆదివారం ఈ ఆరాధనలో ప్రభా పాలుపొగులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాట్సాప్ ద్వారా ప్రభా ఎంతమంది పిల్లలైతే ప్రభు నీ వాక్యాన్ని ఈరోజు వినిచి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు నీ వైపు చూచుదురుగాక, పరిస్థితుల వైపు చూడకుండా ఉందిరుగాక, వ్యాధుల వైపు తెగుడు వైపు చూడకుండా ఉందిరుగాక, కేవలం నీ వైపు చూచుదురుగాక, కేవలం నీ మీద నమ్మిక ఉంచుదురుగాక ప్రభా. ఎవరైనా ఈ యొక్క నాయన వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా బలహీనులు ఉంటే, అనారోగ్యంతో ఉంటే వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. సేవకుని నోటి మాట ఊడిపరిచే దేవుడానికి స్తోత్రములు. నిశ్చయముగా వారి అనారోగ్యాల నుంచి విడుదల పొందుకుందరుగాక, వారి ఆరోగ్యవంతులుగా మారుదురుగాక ప్రభా. ఈ కార్యం జరిగించండి. ఎవరైనా రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి, స్వస్థత లేకపోతే స్వస్థత దయచేయండి. మీరు అక్కడ సిద్ధపరచండి బాబు, ఈ కార్యం జరిగించండి. అనేక మంది దైవ పిల్లలు విదేశాల్లో ఉండి కూడా ఈ వాక్యాన్ని వినిచి ఉన్నారు. వారందరూ కూడా దీవించండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందుకోమని ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ సిద్ధపరచండి. విదేశాల్లో ఉన్న ప్రతి సహోదరుడు కూడా జ్ఞాపకం చేసుకోమని మీరు అక్కడ సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేద్దాం మనకు సకల పరిశుద్ధులు. మరి ముఖ్యంగా ఈ కూడికలో పాల్పొంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి ఈ వారం అంతా కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించుగాక. వచ్చే ఆదివారం ఇదే రోజు మరి సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ కార్యక్రమం ఉంటుంది. కనుక సిద్ధపడి రండి. దూర ప్రాంతాలైన ఉన్నటువంటి వారందరూ కూడా మరి 4 గంటలకి వచ్చేసేయండి. ఎందుకంటే 6 గంటలకి కర్ఫ్యూ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కనుక వచ్చే వారం ఆదివారం ఇదే రోజు 4 గంటలకి లార్డ్ సప్పర్ ప్రభురాత్రి భోజనం ఉంటుంది. సిద్ధపడి రండి. గాడ్ బ్లెస్ యు.